ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ యొక్క వాక్యమును వింటున్న ప్రియబిడ్లారా, మన జీవితము ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. ఈ యొక్క జీవితం ఎంతో గడిచిపోయింది, అన్నెసెసరీ వేస్టెడ్గా. ఇంకా శేష జీవితము ప్రభువా, నా శేష జీవితము, హౌ లాంగ్ ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. నేను కొంతకాలమే భూలోకంలో జీవించబోతున్నాను. జీవించిన నా యొక్క ఈ యొక్క సువిశేషమైన ఈ యొక్క కొద్ది జీవితమైన కూడా ఎలా జీవించాలి, ఎంతవరకు మీలో అంటు కట్టబడి యథార్థంగా మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డగా నేను ఉండాలి, మీకు ఇష్టడుగా యోగ్యురాలుగా ఉండాలి ప్రభువా. ఎల్లప్పుడు కూడా నా యొక్క రోగము తీసివేయి, నా అప్పు తీసివేయి, నా బాధలు తీసివేయి. ఈ యొక్క సమస్యల గురించి కాదు, కానీ మీ రాకడ కొరకు పెండ్లి కుమార్తెగా నేను ఎలా సిద్ధపడాలి ప్రభువా, నన్ను సిద్ధపరచు ప్రభువా. హెల్ప్ మీ లార్డ్ టు రెస్టోర్ మై లైఫ్. దేవా, నన్ను బలపరచు ప్రభువా. నా జీవితంలో నేను స్పిరిచువల్గా ఎన్రిచ్ అయ్యే కృప దయచే ప్రభువా అని మనం దేవుని కృపకు ఎల్లప్పుడూ వేడుకునే వారం ఉండాలి. మనము దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారం ఉండాలి. ఆ రెండు పనులు మనము చేయగలిగితే ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జియాను వర్ధల ఆశ్రయించినంత కాలం. రెండవది వృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించి ఉన్నాడు ఉజ్జియా. రెండవదిగా దేవుని ఆశ్రయించి ఉన్నాడు. ఆ రెండు పనులు ఎప్పుడైతే ఉజ్జియా చేసి ఉన్నాడో, ఉజ్జియా పట్ల దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసి ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుని బ్రతిమలాడుకొని ఉన్నాడు, పవిత్రుడిగా జీవించి ఉన్నాడు. పవిత్రత కలిగి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు అతని స్థితిని ఉన్నతముగా ఆశీర్వదించి ఉన్నాడు. యెరూషలేము 52 సంవత్సరములు ఏలుబడి చేయడం కృప దయచేసి ఉన్నాడు. అయితే ఉజ్జియా స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాడు. ఎప్పుడైతే గర్వము అనే అహంకారం అనేది హృదయంలో ప్రవేశించిందో, దేవుని యొక్క కోపాగ్ని ఉజ్జియా మీద రగులుకొని ఉజ్జియాను దేవుడు మోతి ఉన్నాడు. కుష్ఠు రోగముతో మరణ దినము వరకు కుష్ఠు రోగముతో కృషించిపోయి ఉన్నాడు. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే ప్రారంభ దినాల్లో మన పరిచర్య, ప్రారంభ దినాల్లో మన యొక్క విశ్వాస జీవితము, ప్రారంభ దినాల్లో మన ప్రార్థన జీవితము, మన యథార్థత, మన భక్తి చాలా చాలా ఇంపైందిగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. చాలామంది చూసి మరి ఉంటే ఇతనిలాగే ఉండాలి, ఉంటే అతనిలాగా ఉండాలని ఎంతో రోల్ మోడల్గా అనుకుంటూ ఉంటారు. తర్వాత నిజంగా వాళ్ళ పలుకు కూడా మనకి కరువైపోతుంది. మనం విష్ చేస్తే వాళ్ళు విష్ చేయరు, మనం పలకరిస్తే వాళ్ళు పలకరించరు. ఏంటి అంటే గర్వము. నేనెందుకు వారితో మాట్లాడాలి? నో ఎక్స్క్యూజ్. దేవుని దగ్గర మనం అనుకుంటాము ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదులే, ఏముందిలే, ఆమెను ఎవరు లెక్క చేస్తారు, నో ఎక్స్క్యూజ్. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటామో, ఎంత హెచ్చింపబడినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటామో ప్రభువు చూస్తున్నది అదే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండి దేవుని కృపలో బలపరచబడినప్పుడు దేవాతి దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడైతే వర్ధిల్ల చేసిన కొలదిగా మనము దేవుని సన్నిధి విరిగి నలిగిన హృదయం కలిగి దేవుణ్ణి మనము ఆరాధించే వారం ఉండాలి. అప్పుడు మన స్థితి బహు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, భూ సంబంధమైన పర సంబంధమైన దీవెనలతో నింపి ప్రభువారు కృప చూపిస్తాడు. ఇటువంటి గొప్ప కృప ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మాటలు ప్రభువారు మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్నవారు నూతలపాటి సుబ్బారావు, అనుష కుటుంబం నుండి స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి వారు లాయర్గా పనిచేస్తుండగా వారి యొక్క ప్రాక్టీస్లో దేవుడు తోడుగా ఉండాలి. కుటుంబానికి దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క కృప నిండుగా కుమ్మరింపబడాలని ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలో విత్తబడ్డ వాక్యము ప్రభా. 16 సంవత్సరాల వయసు గలవాడైన ఉజ్జియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ప్రభువా 52 సంవత్సరం యెరూషలేములో ఏలుబడి చేసి ఉన్నాడు. యథార్థముగా జీవించి ఉన్నాడు. మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాడు. అందుకే మీరు వర్ధిల్ల చేసి ఉన్నాడు ప్రభువా. మీరు చేస్తున్న కార్యమును బట్టి అయా తండ్రి ఏ మాత్రము కూడా గర్వము, అహంకారము, అవిధేయతలు రాకుండా ప్రభువా అయా మా యొక్క జీవితాల్లో ప్రభువా మేము మిమ్మును పోలి జీవించే కృప దయచేయండి. ఉజ్జియా అయితే ప్రభువా మనసులో గర్వించి ఉన్నాడు. అయా గర్వించినప్పుడు బొత్తిగా చెడిపోయి అయా మీరు బొత్తినప్పుడు ప్రభా కుష్ఠరోగంతో బాధపడి మరణ దినము వరకు కూడా కుష్ఠరోగము అంటుకొని ఉన్నది. అయా మీ యొక్క కోపాగ్ని రగులు కొనకుండా ఉండాలి అంటే, మీకు ఇష్టలుగా ఉండాలి అంటే, అయా మీ యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయము కలిగి ఆశ్రయించే వరముగా ఉండునట్లుగా మీ యొక్క కృప, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము యేసు నామములో ప్రతి బిడ్డ మీద కుమ్మరింపబడును గాక. ఓ రవల్ల రక్షక బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రతి బిడ్డను తాకండి దేవా. టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓ లార్డ్. దోస్ హు ఆర్ ఇన్ సిక్నెస్, దోస్ హు ఆర్ ఇన్ ట్రబుల్స్ ఓ లార్డ్ ఫాదర్, దోస్ హు ఆర్ లార్డ్ ఫాదర్ a different kind of crisis, oh master, release that power, oh lord jesus. దేవా మీ అద్భుత శక్తి విడుదల అవును గాక. భయంకరమైన పరిస్థితులు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నలిగిపోతున్న కుటుంబాలను నెమ్మది, సమాధానము, శాంతి, సమృద్ధి, జీవముతో నింపబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్ దేవా. ప్రతి బిడ్డను దర్శించి ఆదరించి ఓదార్చమని కృపకాయ వేడుకుంటూ మా యొక్క ప్రార్థనలు మీ వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును, సర్వలోక పరిశుద్ధులకును, నశించిపోతున్న ఆత్మలకును, తొలకరివాన కార్యక్రమములను క్రమము తప్పకుండా వీక్షించున్న కుటుంబాలకును సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్నవారు నూతలపాటి సుబ్బారావు అనుష కుటుంబం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.